నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా పోయిన తర్వాత కండవాళ్ళు చెప్తారు. మళ్ళీ ఈరోజు వాళ్ళ ఇష్టం లేదని మీడియా ఉంటామని ఇస్తారు. అది పరిస్థితి. అంటే తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మైండ్గా మారుతూ ఉన్నారు. అంటే ఏదన్నా అమాయకులు చూసిపోయినారు. మొదటి నుంచి అమాయకులు కాబట్టి వాళ్ళన్నీ ఓట్ వేసిన తెలుగుదేశం పార్టీకి ఈ అమాయకులు చూసుకుని ఆట ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ చూపించేది కండవాళ్ళు వేసేది, ప్యాకేజ్ కొట్టేది. ఇట్లా మాతో వచ్చి చేద్దామని చెప్పేసేది వీళ్ళంతా కూడా. మళ్ళీ డబ్బులు చేరుకుంటే డబ్బులు ఇచ్చేది ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ మీద డబ్బులు కొట్టి పేర్లు చెప్పేది, ప్యాకేజ్ మీద డబ్బులు కొట్టేది. ఇది వాళ్ళ పరిస్థితి. కరెక్ట్గా ప్రేమతో పోయిన వాళ్ళు అయితే పర్వాలే. వీళ్ళంతా కూడా ఏదో ఎవరో ఊళ్ళో పెద్దలు చెప్పింటారో పోయింటారులే. మనకు పోయిన తర్వాత కండవాళ్ళు కప్పాయంటే మనకి ఏం అమాయకుల్ని వాళ్ళు బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అమాయకుల్ని చూసి వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. ఏదన్నా కూడా ప్రేమతో ఉంటేనే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎందుకు వచ్చినారు ఈ పద్ధతికి? నాకు ఇష్టం లేదనే వచ్చినారు. అది పరిస్థితి. ఏదన్నా ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళు నంబర్ 1లో ఉంటారు. ఫస్ట్ వీటితో మైండ్ గేమ్ ఆడేది, కండవాళ్ళు వేసేది, నేను ఇబ్బంది చేపిస్తుంది అనేది ప్యాకేజ్ ఉంటుంది. అందుకే ఏదన్నా కూడా ఇలాంటి వాళ్ళు నమ్మకంగా చెప్పేసి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఓటింగ్ కొన్ని కింద మీద పడినా కూడా ఈ క్యాండిడేట్ గెలిచిన పరిస్థితే లేదు. ఇప్పుడే ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడే ఈ విధంగా నోరు బద్దం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇక ముందుకు ఎవరు గౌరవం ఇస్తాడు, ఎవరు నేను చేస్తాడు. ప్రతి వారు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవాలి. ఇప్పుడు చిత్తూరు తెచ్చుకొని ఓటు వేసుకునే అవసరం మనకి ఆదరణ. ఆదరణలో ఉన్నాడు ఎవరైనా పర్వాలేదు. ఆరుగాంతో ఎవరికైనా వచ్చు. అంతేగాని అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ వచ్చి అదేదంతా ముందు తీసుకొని బూట్లు తీసుకున్నట్టు ఉంటారు. కంపల్సరీ ఆ పరిస్థితి రాదు. ఆరోగ్యం నేను నమ్మకం అనేది నేను ఫోటోలు తీసుకొచ్చాను.